శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆనందలహరి మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాం. అమ్మవారి సంపూర్ణ తత్వం ఎవరికి కూడా అందదు. అది కేవలము పరమశివ దృంమాత్ర విషయం. సాధనా ఫలంగా ఇతరులకు అనుభవేక వైద్యమే కానీ మనలాంటి సామాన్యులకి అది అవేద్యమని ఈ 2 శ్లోకాల్లో కూడా మనం చూసాం. మరి మన వంటి సామాన్యుల మాట ఏంటి? మన అమ్మను మన పరిమితితో కూర్చుకోవడం ఎలా? మనం అమ్మను ఎలా దర్శించాలి? దీనికి సమాధానంగా అమ్మను మనకు ఈ 3వ శ్లోకంలో సాకార సగుణ రూపిణిగా దర్శింపజేస్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు. ఆ అమ్మవారి యొక్క ఆ సాకార సగుణ రూపం ఏమిటో ఒక్కసారి చూసి మనం కూడా తరిద్దాం, స్మరిద్దాం. ముఖేతే తాంబూలం నయన యుగళే కజ్జల కళా లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలతా స్ఫురత్ కాంచీ శాటి మృదుకటితటే హాటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీం అవిరతం. నగపతి కిశోరీం అంటే హిమోత్పర్వత రాజపుత్రిగా అయినటువంటి ఆ భవానీని, ఆ గౌరీదేవిని, ఇక్కడ గౌరీదేవి శబ్దం వాడారు. అవిరతం భజామి అని చెప్తున్నారు. విరతం అంటే విడిచిపెట్టడం, అవిరతం అంటే విడవకుండా నిత్యం నిరంతరం నేను ఆ గౌరీదేవిని భజిస్తుంటాను. ఎటువంటి గౌరీదేవి ఆవిడ? ముఖేతే తాంబూలం, తాంబూల చర్వణం చేస్తుంది. చక్కగా ఎర్రటి ముఖంతో, ఎర్రటి నాలుకతోటి ఆమె వదనం అంతా కూడా సర్వారుణ కదండి ఆవిడ. అలాగేమో మెరిసిపోతుంది, ప్రకాశిస్తోంది అనమాట. నయనయుగళే కజ్జల కళ, 2 కళ్ళకి చక్కటి కాటిక పెట్టుకున్న అమ్మవారి నిజంగా. కజ్జలు అంటే కాటిక. లలాటే కాశ్మీరం, లలాటంలో కాశ్మీర తిలకం అద్దుకుందరండి. విలసతి గళే మౌక్తికలత, కంఠంలో ముత్యాలసరం ధరించిందిటండి, దాంతో ప్రకాశిస్తోందిట. స్ఫురత్ కాంచీ శాటి పృథికటి తటే హాటకమయీ, మంచి కంచి పట్టు ఆ చీర కట్టుకుని ఉందట. ఆ నడువుకు ఉండేటువంటి ఆ వడ్డాణంతో, ఆ వడ్డాణం యొక్క మువ్వలతోటి అమ్మవారు మహా సౌందర్యంగా మెరిసిపోతుందట. అటువంటి అమ్మవారిని నేను భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీం అవిరతం, విడవకుండా నిరంతరం కూడా నేను నిన్ను స్మరిస్తానమ్మా అని శంకర భగవత్పాదులు భక్తి పరంగా చెప్తున్నారు అన్నమాట. ఈ శ్లోకంలో మనం గమనించినట్లయితే అమ్మవారి 5వ తనం వర్ణిస్తూ ఆ మాంగళ్య గౌరిని నిండు ముత్తైదుగా మనకు దర్శింపజేస్తున్నారండి. అమ్మవారి 5వ తనం ఎవరు? శివయ్యే కదా, శివుడే కదా అమ్మవారి 5వ తనం అంటేను. అందుకని మనం చూడండి, సౌభాగ్యవతి భవాని ఆడవాళ్ళని ఆశీర్వదించామంటే అర్థం ఏంటి? ఆవిడకి సౌభాగ్యం ఎప్పుడు కూడా భర్త కదా. అలాగే అమ్మవారితో ఆవిడ 5వ తనం అంటే భర్త శివుడే కదా. మరి అందుచేత అమ్మ వర్ణన అంటే అయ్య వర్ణనే. ఈ ముత్తైదు వర్ణన ఈ శ్లోకంలో మనం స్థూలంగా గ్రహించవచ్చు అనమాట. అమ్మవారి సాకార రూపంలో మనకు చూపిస్తున్నారు కదా శంకర భగవత్పాదులు. మరి చూడండి, మనకి లలితా సహస్రనామాల్లో సుమంగళి, సువేషాఢ్య, సువాసిని అనేటువంటి నామాలు ఇదే రూపాన్ని మనకి తెలియజేస్తుంటాయి అన్నమాట. 5వ తనం అంటే అందరికీ తెలుసు కదా, గాజులు, కుంకుమ, పసుపు, మంగళసూత్రం, మెట్టెలు, ఈ 5 ధరించడానికి అర్హురాలైనటువంటి స్త్రీని ముత్తైదువ అంటారన్నమాట. చూడండి, ఆ వర్ణనేమో మనకు చక్కగా ఈ శ్లోకంలో మనకు చూపించారు. అయితే ఇక్కడ ఆ స్తుతింపబడుతున్నటువంటి ఆనంద స్వరూపిణి ఎవరండి? గౌరీదేవి. నగపతి కిశోరి అని చెప్పారు. నగపతి అంటే కొండ కూతురండి, అంటే కొండ అంటే హిమోత్పర్వతరాజు. కిషోరి అంటే ఆయన కూతురు. ఈ తల్లి ఎవరో కాదండి, మనకి కేనోపనిషత్తులో ఇంద్రుడు కూడా ఈ తల్లినే దర్శించాడు.
ఉమా హైమవతి బహుశోభమానా అని ఇక్కడ చూపించారు. ఆ తల్లే ఇక్కడ మనకి సాకార రూపంలో నగపతి కిషోరి అని చెప్పారు. ఈ గౌరీ అనేటువంటి శబ్దం అత్యంత శక్తివంతమైనటువంటిదండి. ఇది ఒక మంత్రం, మంగళ గౌరి అన్నమాట. ఈ గౌరీ శబ్దం వేదంలో సూర్యుడికి చెప్పబడింది. అంటే సాక్షాత్తు ప్రకాశ స్వరూపుడు అన్నమాట. ఆ ప్రకాశ స్వరూపిణియే అమ్మవారు. ఆ ప్రకాశ స్వరూపిణి ప్రకాశించే విమర్శే అమ్మవారు అన్నమాట. అంటే తల్లి ఎవరు? బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞాన ప్రదాయిని, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అన్నమాట. మనం చెప్పుకున్నాం అవిరతం అంటే ఏంటి? ఆగకుండా ఎప్పుడు ఆ తల్లిని అలా మనం భజిస్తూ ఉంటాము. ఇది శ్లోకంలో మనం చెప్పారన్నమాట. అయితే ఇక్కడ చూసారా, ఈ ముఖే తే తాంబూలం చెప్పానే, మనకి ఇదే దీనికి సంబంధించినటువంటి లలితా సహస్రనామంలో కర్పూర వీటిక మోద సమాకర్ష దిగంతర అని ఒక నామం కనబడుతుంది. తాంబూల పూరిత ముఖి అని ఇంకో నామం కూడా కనబడుతుంది. చూసారా, ఆ లలితా సహస్రనామంకి ఈ శ్లోకాలకి ఏ విధంగా అన్వయం అవుతూ ఉంటాయి. అమ్మవారి రూపం అక్కడ, రూపం ఇక్కడ, ఇక్కడ రూపం అక్కడ, అంతే కదా. మరి భావనోపనిషత్తులో కూడా లౌహిత్యమేతస్య సర్వస్య విమర్శ అని చెప్పారు. అంటే అమ్మవారి యొక్క అరుణ వర్ణమే సమస్త జగత్తు యొక్క విస్తరణకు మూల కారణము అని చెప్పారన్నమాట. ఎందుకంటే ఈ ఎరుపు అనేటువంటిది ఏమిటండి? చైతన్యవంతమైనటువంటి స్పందనకి ఎరుపు ఏమో ఒక చిహ్నం అన్నమాట. ఎరుపు రంగు అనేటువంటి ఒక చిహ్నం. అదే మనం చూడండి, అరుణాచలం ఉంటుంటాం. అచలం అంటే ఏంటి? ప్రకాశపడేటువంటి శివుడు అనమాట. అది ప్రకాశతత్వం అనమాట. ఆ అరుణవరం ఏంటి? విమర్శ రూపమైన అమ్మవారు. అంటే ఆ అయ్యవారిలో ఉండేటువంటి ఆసక్తే అరుణ రూపంగా విమర్శగా మొత్తం అంతా ప్రకాశిస్తోంది ప్రకృతిగా. అందుకని అచలం అంటే శివుడైతే అరుణ అంటే ఎవరు? అమ్మవారు. అరుణాచలం అంటే ఎవరంటే అమ్మ అయ్యేనే, అక్కడ అంతకనే లేదండి. అందుకని ఈ విమర్శ రూపానికి మూల కారణం ఎవరు? అయ్యవారే కదా అక్కడ. మరి అందుకని చైతన్యవంతమైనటువంటి స్పందన కూడా ఎరుపు రంగేరని ఒక చిహ్నం, ఒక గుర్తు అన్నమాట. మనం అదే ఇక్కడ అరుణాచలం మనం చూసాం చక్కగా. అందుకని ఈ విధంగా ఈ అరుణాచలం కూడా స్మరణ మనం ఈ విధంగా ఈ శ్లోకం ద్వారా మనం ఒకసారి కూడా మనం చేసుకుందాం అన్నమాట. తర్వాత ఇంకో విశేషం కూడా చూస్తే, ఈ అమ్మవారి తాంబూల పూరిత ముఖంతో ఎర్రబడినటువంటి ఆ నాలుక ప్రభావం సౌందర్య లహరి 64వ శ్లోకంలో కూడా అత్యద్భుతంగా వర్ణించారండి శంకర భగవత్పాదులు. యదగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చ విషయా విమయా అని చెప్పారు. అంటే సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వపుషా అని కూడా దానికి జోడించారు. అంటే ఏంటన్నమాట, శివుని యొక్క గుణగణాలు కానీ మహిమలు కానీ వైభవాలను కూడా నిరంతరం కీర్తించేటువంటి అమ్మ ఆ నాలుక మీద తెల్లటి సరస్వతి తాండవం చేస్తుందట. అమ్మవారి నాలుక ఎలా ఉందండి? తాంబూల పూరిత ముఖంతో అమ్మవారి నాలుక కాస్త ఎర్రగా పడిపోయింది కదండి. అందుకని ఈ శ్వేత సరస్వతి అంటే ఈ తెల్ల సరస్వతి కూడా ఎర్రగా అయిపోయింది అక్కడ. అది గొప్ప విషయం చెప్తున్నారు అనమాట. అంటే ఆ తల్లి శ్వేత సరస్వతి తెల్లగా ఉండేటువంటి ఆ తల్లి కూడా అరుణవర్ణం సంతరించుకుని శ్వేత సరస్వతి కాస్త అరుణ సరస్వతి అయిపోయిందిటండి. ఏం దర్శనం అండి శంకర భగవత్పాదులు నిజంగా. అలాంటి దర్శనం ఆ శంకర భగవత్పాదులు అమ్మని చేశారు, మనకు కూడా దర్శింపజేస్తున్నారండి ఇలాంటి శ్లోకాల ద్వారా. అందుకని ఇటువంటి శ్లోకాలు అత్యద్భుతమైనటువంటిది. అది నిజంగా శంకర భగవత్పాదులు ఆయన స్వయంగా దర్శించారు కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి ఇవ్వగలరు. తర్వాత అమ్మవారి యొక్క ఈ మంగళకరమైన వర్ణన ముఖేతే తాంబూలం తర్వాత నయనయుగళే కజ్జల కళాలలాటే కాశ్మీరం, ఇవన్నీ కూడా ఏంటండి? సౌభాగ్య చిహ్నాలు అనమాట. ముత్తైదు యొక్క సౌభాగ్య చిహ్నాలను చెప్పుకున్నాం కదండి, అందులో ఇది కూడా చేర్చారనమాట. చూడండి, మనం షోడశోపచార పూజలో భాగంగా అమ్మవారికి సౌభాగ్య ద్రవ్య సమర్పణ చేసేటప్పుడు ఈ మంత్రం చెప్తుంటాం. హరిద్రా కుంకుమంచేవ సింధూర కజ్జలాన్వితం సౌభాగ్య ద్రవ్య సర్వస్వం గృహాణ లలితాంబికే, లేకపోతే వరదాంబికే అని వరలక్ష్మి పూజలో చెప్తాం. అందుకనే ఎందుకంటే ముత్తైదుకే తాంబూల చర్వణ అర్హత ఉందని చెప్తుంటాయి. అమ్మ ఏంటి? ఆది సువాసిని, నిత్య సువాసిని అని చెప్పారు. తర్వాత ఇక్కడ హాటకమయ్యి అని చెప్పారు. అంటే ఏంటి? బంగారు మేకల, అంటే బంగారు వడ్డాణం అదనమాట.
గౌరీ అంటేనే మంగళ దేవత కదండి. పార్వతీదేవిలా అనుకుంటాం. ఎవరైనా పెద్ద ముత్తైదు కనబడి తప్ప పార్వతీదేవిలో ఉందండి ఆ తల్లి అనుకుంటాం కదండి. అదే అనమాట గౌరీ అంటే అనమాట. అయితే ఇంతవరకు కూడా స్థూల రూపం మనం చూసాం అమ్మవారిని. ఇప్పుడు ఇదే శ్లోకంలో ఉండే సూక్ష్మ దర్శనం కూడా మనం చేసుకోవచ్చండి ఈ శ్లోకంలో. అదొక్కసారి కూడా చూద్దాం మనం. చూడండి, లలితా సహస్రనామాల్లో శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప ముఖపంకజ కంఠాది కటపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి అనేటువంటి త్రికూట వర్ణం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఈ త్రికూట వర్ణం ఏమిటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇది కొంచెం సూక్ష్మ దర్శనం అన్నమాట. వాగ్భవకూటం అంటే ఏంటంటే ముఖం. దీనిలో చెప్పినవేంటి? ముఖేతే తాంబూలం నయనయుగళే కజ్జల కళ లలాటే కాశ్మీరం. అంటే ఏంటి? తాంబూలపూరిత ముఖం అయినటువంటి నోరు, కాటుక కళ్ళు, ఎర్రటి కాశ్మీర తిలకం వచ్చినటువంటి లలాటం. ఇదంతా కూడా వాగ్భవకూటం చూపించారండి దీనిలో మనకి. మరి చూసారా? తర్వాత ఏంటండి? కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి మధ్యకూటం చూపించారు కదా. అక్కడ గడే మౌక్తి కలత అని చెప్పారు. చూసారా? అంటే అమ్మవారి కంఠంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ తెల్లటి ముత్యాల శరం ధరించినటువంటి అమ్మవారి. ఇదే లలితా సహస్రనామాల్లో కూడా రత్నగ్రైవి చింతాకలోల ముక్తాఫలాన్విత అంటే అమ్మవారి కంఠసీమలో అలంకరించబడినటువంటి మౌక్తిక లతా ప్రకాశాన్ని అక్కడ కూడా దర్శింపజేశారు అక్కడ లలితా సహస్రనామాలు. అది సౌందర్య లహరిలో కూడా మనకి ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆనంద లహరిలో కూడా చూపించారు. ఇప్పుడు శక్తికూటం. శక్తికూటం ఏంటంటే కఠ్య అధోభగధారిణి అని చెప్పారు అన్నమాట. చూసారా? ఇప్పుడు ఆ అధోభాగంలో ఉండేటువంటి ఆ శక్తి కూడా మనం చూద్దాం. ఇప్పుడు కాంచీషాటి పృథికటి తటే హాటకమయ్యి అని చెప్పారు ఇక్కడ. చూసారా? అంటే బంగారు జలతారుతో చేయబడినటువంటి చీరే, నడువున రత్నాల తాపన ధగధగ మెరిసేటువంటి వడ్డాణం ధరించినటువంటిది ఆ తల్లి ఇక్కడ మనం చూపిస్తున్నారు. సో ఇదే లలితా సహస్రనామాల్లో కూడా మనం చూస్తే అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్తటీ తటీ రత్నకింకిణికారం మెరశనాదామభూషిత అని చెప్పారన్నమాట. అంత చక్కటి శ్లోకం చూసారా అండి. ఈ శ్లోకం నిత్య పారాయణ చేసినట్లయితే ఐదవతనాన్ని ప్రసాదిస్తుంది అని అనుభవపూర్వకంగా చెప్పారండి చాలా మంది. అందుకని ముఖ్యంగా ముత్తైదువులు ఈ శ్లోకం పఠించడం చాలా సౌభాగ్యదాయకం అనమాట. అదొక్కసారి ఆ శ్లోకం చదువుదామండి. ముఖేతే తాంబూలం నయన యుగళే కజ్జలకళ లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలత స్ఫురత్ కాంచీషాటి పృథికటి తటే హాటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీం అవిరతం. ఓం శ్రీమాత్రే నమః. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.